మెదక్ పార్లమెంట్ స్థానంలో ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై సస్పెన్స్ వీడడం లేదు. అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు పట్టున అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నారు. దాంతో రోజుకో అభ్యర్థి పేరు తెరపైకి వస్తోంది. కేసీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లు మెదక్ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నాయి. దీంతో ఈ సెగ్మెంట్ ని బీఆర్ఎస్ కంచుకోటగా భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఒకప్పుడు ఇందిరాగాంధీ పోటీ చేసిన ప్రాంతం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో తిరిగి చేజిక్కించుకోవాలనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్. అందుకే రెండు పార్టీలు ఇక్కడ ఎలాగైనా గెలవాలనే గట్టిగా భావిస్తున్నాయి. అందుకే ఈ సీటు అభ్యర్థి ఎంపికను అంత ఈజీగా తీసుకోవద్దని భావిస్తున్నాయి రెండు పార్టీలు. ముందు ఒక పార్టీ ప్రకటిస్తే ఆ అభ్యర్థి బలాబలాలను బట్టి ఇంకో పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయాలనే లెక్కలు వేస్తున్నారని చర్చ జరుగుతోంది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పుడు అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ పెద్ద కసరత్తు చేస్తోంది. ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి దేశ ప్రధానిగా కొనసాగారు. ఆ తర్వాతి కాలంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దివంగత మాజీ మంత్రి ఎం బాగారెడ్డి 2 దశాబ్దాల పాటు మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న మెదక్ లో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి బీఆర్ఎస్ పుంజుకుంది. ఉద్యమం నుంచి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వరుసగా గెలుస్తూ వస్తుంది. ఇప్పుడు దీన్ని కాపాడుకోవడం ఛాలెంజ్ గా మారింది ఆ పార్టీకి. 2004 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి దివంగత ఎంపీ ఆలే నరేంద్ర గెలిచారు. 2009, 2014, 2019 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఎంపీ సీట్లను గెలిచింది. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో లేదు. ఎమ్మెల్యేలలో హరీష్ రావు, కేసీఆర్ మినహా మిగిలిన వారంతా ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, పార్టీ మారుతారని చర్చ జరగడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని 7 అసెంబ్లీ స్థానాలకు గాను ఒక్క మెదక్ మినహా 6 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు మెదక్ ఎంపీ అభ్యర్థి ఎవరన్నది కీలకం కానుంది. ఎంపికైన అభ్యర్థికి ఎమ్మెల్యేలంతా మద్దతిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వంటేరు ప్రతాప్ రెడ్డి పేరు వినిపించడంతో గజ్వేల్ నియోజకవర్గ నేత అయినప్పటికీ అక్కడే సొంత పార్టీ నేతలలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుండటంతో ఆయన పేరును హోల్డ్లో ఉంచారనే చర్చ జరుగుతోంది. గెలుస్తామనుకుంటున్న ఈ ఒక్క సీటును కోల్పోకుండా పార్టీలోని పెద్ద నేత ఎవరైనా పోటీ చేస్తారనే చర్చ కూడా అంతర్గతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మెదక్ ఎంపీ టికెట్ కావాలని మైనంపల్లి హనుమంతరావు లాంటి సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఈ నేతలు కూడా మొన్నటి వరకు ఏదో ఒక పేరుతో మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వెళ్లడం, మీడియాను ఆకర్షించడం లాంటివి చేశారు. కానీ సడన్ గా అందరూ సైలెంట్ అయిపోయారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. పటాన్చెరుకు చెందిన నీలం మధు పేరు ప్రచారంలో ఉండడంతో బీసీ సంఘాల నేతలు, కాంగ్రెస్ నేతలు పలువురు ఆయన పుట్టినరోజు వేడుకల పేరు మీద నియోజకవర్గ వ్యాప్తంగా హడావిడి చేశారు. టికెట్ రేసులో పేర్లు వినిపించని మిగిలిన నేతలంతా సైలెంట్ గా ఉన్నారు. టికెట్ ఎవరికిచ్చినా గెలిపించుకుంటామంటూ కాంగ్రెస్ క్యాడర్ ఉత్సాహంతో ఉన్నారు. అభ్యర్థి కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.